అయ్యా పరిశుద్ధమైన దేవుడా, ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గడిచిన వారం నుంచి ప్రభువా మమ్మల్ని నాయన మీ సజీవుల కింద దాచుకొని అయ్యా మమ్మల్ని కాచి కాపాడి ఈ విధంగా ప్రభువా అయ్యా మీ బిడ్డల ఎదుట నిలబెట్టినందుకు మీకు లెక్కలే ఉన్నారు తండ్రి. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ లైవ్ నాయన చూస్తున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. మీ దాసుడి ద్వారా నాయన మాతో మీరు మాట్లాడండి. ప్రతి మాట నాయన మా జీవితాల్లో ప్రభువా బలపరిచే విధంగా, మా జీవితంలో ఫలించే విధంగా మీ కృప చూపించండి. ఎవరైతే ప్రభువా నా తండ్రి ఇంకా చూడని వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ లైవ్లో పాల్గొని ప్రభువా ప్రతి ఒక్కరు తండ్రి చక్కగా ప్రభువా ఈ వాక్యాన్ని విని వారి జీవితాల్లో ప్రభువా నాయన బలపరచబడినట్లు మీ కృప చూపించండి. ఎక్కడ ఉన్నా సరే తండ్రి ప్రతి ఒక్కరు ప్రభువా నాయన ఈ మాటల ద్వారా బలపరచబడాలి తండ్రి. సహాయం చేయండి. సకల పరిశుద్ధ సంఘాలను బట్టి మీరే జ్ఞాపకం చేసుకొని అయ్యా నా తండ్రి ఈ దినం మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో పెట్టుకొని అన్ని విషయాల్లో మీ ఆదరణ నుంచి కూడి అంతం మీరు తోడుండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా దేవుని గురించి కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆయన నామాన్ని కీర్తించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. మహోపకరి నా యేసయ్య నీకే స్తోత్రములు, మీకే నా స్తుతి స్తోత్రములు అనే స్తుతి పాటతో ఈ ఆదివారం ఆరాధనని మనం ప్రారంభిద్దాం. పాట పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఏకీభవించండి. మాతో పాటు కలిసి పాడి దేవునాన్ని మనం పరచాల్సిందిగా ప్రభు బయట విజ్ఞప్తి. ప్రైజ్ ది లార్డ్. మహోపకరి నా యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే నా స్తుతి స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే నా స్తుతి స్తోత్రములు. మహోపకరి నా యేసయ్యా. ఈ లోకంలో పరవాసి ఉండగా ఆ దేవుని నన్ను ప్రేమించి పరలోక రాజ్యం ఇచ్చిన గొప్ప దేవాతి దేవుని నామాన్ని అందరం కలిసి ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. గ్లోరీ. పరవాసిగను నేనుండగా పరలోక రాజ్యము నాకివ్వను, పరవాసిగను నేనుండగా పరలోక రాజ్యము నాకివ్వను, పరమును వీడిన పరమ పితా, పరమును వీడిన పరమ పితా, ప్రణమిల్లెదను నీ పాదములపై, ప్రణమిల్లెదను
నీ పాదములపై నీకే నా స్తుతి స్తోత్రములు మహోపకరి నా యేసయ్యా. నాశనకరమైన గుంటలో పడి ఉన్నప్పుడు దేవుడు ఆ గుంటలో నుండి పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. నాశనకరమైన గుంటలో నుండి తీసి నిలబెట్టే దేవుడు మన యేసయ్య. నాశనకరమైన గుంట నుండి దిగటగల దొంగ ఊబి నుండి నాశనకరమైన గుంట నుండి దిగటగల దొంగ ఊబి నుండి నన్ను పైకి లేపిన యేసయ్యా, నన్ను పైకి లేపిన యేసయ్యా. నిలిపితివే నన్ను నీ బండపై, నిలిపితివే మము నీ బండపై మహోపకరి నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే నా స్తుతి స్తోత్రములు మహోపకరి నా యేసయ్యా. లోకంలో నీవు నేను చేసిన పాపాలకు ఆ దేవాతి దేవుడు గాయములు అనుభవించి, ఈ లోకంలో నీవు నేను పొందిన రోగములను ఆయన సహించి విడుదల ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. అందరు కలిసి లైవ్ చూస్తున్న వారు దేవుని నామాన్ని పాడుతూ ఆయన నామాన్ని స్తుతించి కీర్తించి గొప్ప చేద్దాం. మా దోషములకై గాయపడితివి, మా రోగములను భరించితివి, మా దోషములకై గాయపడితివి, మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత నొసగితివి, నాకు స్వస్థత నొసగితివి మహోపకరి నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే నా స్తుతి స్తోత్రములు మహోపకరి నా యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై ఈ భువి యందు నీ సాక్షిగా, నీవు చేసిన ఉపకారములకై ఈ భువి యందు నీ సాక్షిగా జీవింతును ప్రభు నీ కొరకే, జీవింతును ప్రభు నీ కొరకే. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును మహోపకరి నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే నా స్తుతి
స్తోత్రములు మహోపకరి నా యేసయ్యా. Glory. తండ్రివైనా దేవుని ప్రేమయు కుమారుడవైనా నీ కృపయు తండ్రివైనా దేవుని ప్రేమయు కుమారుడవైనా నీ కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును మాకు తోడుగా ఉంచి బలపరచుమా. మాకు తోడుగా ఉంచి బలపరచుమా. మహోపకరి నా యేసయ్యా. నీకే స్తోత్రములు నీకే నా స్తుతి స్తోత్రములు నీకే స్తోత్రములు నీకే నా స్తుతి స్తోత్రములు మహోపకరి నా యేసయ్యా. నీకే స్తోత్రములు నీకే నా స్తుతి స్తోత్రములు మహోపకరి నా యేసయ్యా. హల్లెలూయా. తర్వాత పాటగా నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడిననే పాట మాతో పాటు అందరు కలిసి పాడి దేవునామని ఆరాధన చేద్దాం. లైవ్ చూస్తున్న వారు దేవునికి మాత్రమే ప్రాముఖ్యమైన సమయాన్ని ఈ ఆదివారపు ఆరాధన సమయాన్ని దేవునికి హెచ్చించి మనం అందరం కలిసి లైవ్లో మాతో పాటు ఏకీభవించి పాడాలని ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను చీకటి బ్రతుకులలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో దిక్కుతోచని స్థితిలో మనం ఉన్నప్పుడు సజీవ యాగమైన దేవుడు
మనల్ని బలపరిచిన దేవుడు ఆ దేవుడు. ఆ దేవాతి దేవుడు నామాన్ని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. గ్లోరీ. చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో నూతనమాయన ఉదయించెను నీ కృపణ ఎదలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మారో మలుపు తిరిగేనా మనుగడయే మారో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను ఈ లోకంలో ఆయన ప్రేమ నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటే ఆయన ప్రేమను గుర్తెరగక ఈ లోకాన్ని వెంబడిస్తున్నావేమో. సజీవ యాగమై బలి అయిన దేవుడు నిన్ను కోరుకుంటూ ఉంటే నువ్వు ఈ లోకం కోసం ప్రయాసపడుతున్నావేమో, కానీ ఆయన నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. నీ మనస్సు మార్చుకో. థ్యాంక్ యూ ఫాదర్. గ్లోరీ. బాల సూచకమైనా మందసమా నీకై బాల సూచకమైనా మందసమా నీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపిదివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపిదివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా సంఘక్షేమమే నా ప్రాణమాయనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. దాచి కాపాడెను. దాచి కాపాడెను. దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ ఈ లోకంలో నిన్ను నన్ను కాచి కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఆయన సజీవ యాగమై మరణించి తిరిగి లేచిన దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ ఉండగా దేవాతి దేవుని నామాన్ని సంతోషంగా ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కీర్తించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును అనే పాట అందరం కలిసి పాడి ఆయన నామాన్ని కీర్తించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. రైట్ 2-4. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము.
లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 యెహోవా మహిమా. స్తోత్ర. నిన్ను నమ్మినచో సిగ్గుపడని, నన్ను నెమ్మదితో నీవే ఉంచడం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నిన్ను నమ్మించు. ఈ డీటెయిల్ అందరం కలిసి దేవునామని ఆరాధన చేద్దాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు,
నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. ఆడదాం. యేసు నీవే ఆధారము. మాతో పాటు ఏకీభవించి యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినాచు సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఈ లోకంలో ధనాన్ని నమ్ముకొని నువ్వు దగాపడి జీవిస్తున్నావేమో. నీ ధనము నిన్ను రక్షించదు. దేవుని ఎప్పుడైతే ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవిస్తావో నువ్వు ఈ లోకంలో నెమ్మదితో జీవిస్తావు. కాబట్టి యేసు వైపు చూస్తూ ఆయన్ని మనం ఆధారం ఆశ్రయం చేసుకుంటూ ఈ లోకంలో మనం జీవిద్దాం. ఆయన కోసం మనం ఈ లోకంలో ఒక సాక్ష్యం కలిగి ఈ లోకంలో మనము బ్రతుకుదాం. థ్యాంక్ యూ ఫాదర్. ధనమును నమ్ముకొని దగా పట్టాను. ధనమును నమ్ముకొని దగా పట్టాను. సుఖ సంపద నీ దీవెననే నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెననే నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే. ఏకీభవించి పాడదాం. గ్లోరీ. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. లోకంలో జ్ఞానం ఉందని అతిశయపడుతూ ఉంటారు. జ్ఞాని నీ జ్ఞానమును బట్టి నువ్వు అతిశయపడకూడదు. దేవుని బట్టి మాత్రం ఈ లోకంలో నీవు నేను అతిశయపడాలి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కేవలము దేవుని మూలంగా మనకు కలుగుతున్నాయి. దేవుని చెంత చేరినప్పుడు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు. తెలివిని నమ్ముకొని తూలి పట్టాను. తెలివిని నమ్ముకొని తూలి పట్టాను. బుద్ధి జ్ఞానము నీ దానమనే నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమనే నీ చెంతకు చేరాను.
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవనే నీ చెంతకు చేరాను, శక్తివంతుడా నా కోటవనే నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషుల నమ్ముకొని మోసపోయాను, మనుషుల నమ్ముకొని మోసపోయాను. సత్యవంతుడా ఆశ్రయుడవనే నీ చెంతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవనే నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నా తోడై ఉండుము నా యేసయ్యా, నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా అనే పాట పాడుతూ అందరం కలిసి పాడదాం. దేవుని ఆమెను ఆరాధన చేస్తూ ఆయన ఆమెను స్తుతిద్దాం. మానిటర్ ఇవ్వాలా చేంజ్ మాకు రైట్. మాతో పాటు ఆరాధన చేద్దాం అందరం కలిసి.
నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. చీకటి సమయంలో వెలుగై ఉండు, మరణపు సమయంలో నాకు జీవమై ఉండు నా తండ్రి. థాంక్ యూ ఫాదర్. చీకటి సమయంలో వెలుగై ఉండు, మరణపు సమయంలో జీవమై ఉండు. చీకటి సమయంలో వెలుగై ఉండు, మరణపు సమయంలో జీవమై ఉండు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. అన్నిటి సమయంలో తల్లిలా ఉండు, అప్పుల సమయంలో తండ్రిలా ఉండు. పాడుతూ దేవుని నామమును ఆరాధన చేసి యేసయ్య నామాన్ని మాత్రమే అందరం కలిసి గొప్ప చేద్దాం. ఈ కష్టకాలంలో తల్లిలాగా ఆదరించే దేవుడు, ఈ అప్పుల సమయంలో మనకు తండ్రిలా ఉండి మనల్ని పోషిస్తున్న దేవుడు మన దేవుడు. కన్నీటి సమయంలో తల్లిలా ఉండు, అప్పుల సమయంలో తండ్రిలా ఉండు. కన్నీటి సమయంలో తల్లిలా ఉండు, అప్పుల సమయంలో తండ్రివై ఉండు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. థాంక్ యూ ఫాదర్.
నీ వాక్యము చదివే సమయంలో గురువై ఉండు, ప్రార్థించే సమయంలో దేవుడవై ఉండు. నీ వాక్యము చదివే సమయంలో గురువై ఉండు, ప్రార్థించే సమయంలో దేవుడవై ఉండు. కన్నీటి సమయంలో తల్లిలా ఉండు, అప్పుల సమయంలో తండ్రిలా ఉండు. కన్నీటి సమయంలో తల్లిలా ఉండు, అప్పుల సమయంలో తండ్రిలా ఉండు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా తోడై ఉండుము నా యేసయ్యా, నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. నే నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ ఫాదర్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రము 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 నాయన. దయగలిగిన దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రము నాయన. నా ప్రభు ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మహిమపరచడానికి నా తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా ప్రభు నా తండ్రి నాయన, ఈ సమయంలో నా తండ్రి నీ దాసుడు వాక్య పరిచయలోకి వెలిచిండిగా నాయన, మీ దాసునితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుని మీ సిలువ చెంత మరుగుపరుచుకోండి ప్రభువా. లోతైనటువంటి మర్మముల చేత నాయన నాతో మాతో ఈ లైవ్ ద్వారా నా ప్రభు ఎంతమంది అయితే వినబోచున్నారో నా ప్రభు వారందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు బలపరిచేవి నీ మాటలు నాయన, కృంగినప్పుడు ధైర్యపరిచేవి నీ మాటలు నా ప్రభు. అట్టి మాటల్లో ప్రతి ఒక్కరు కూడా నాయన శ్రద్ధగా వినేటువంటి కృపను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించే మనసు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నా ప్రభు నా తండ్రి మీ దాసుని మీరు బలపరచమని నా తండ్రి నాయన లైవ్ను నా ప్రభు అలాగే నాయన సౌండ్ సిస్టమ్ని సమస్తమును నా ప్రభు మీ స్వాధీనంలో మీరు ఉంచుకొని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు 2వ కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని, నీ మొర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. ప్రభు స్తోత్రం ప్రార్థించును గాక. హల్లెలూయా. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము.
కాల పరిస్థితులు మనం చూసినప్పుడు ఈ లోకంలో ప్రభు రాకడ దగ్గర ఉందా అన్నట్లుగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క సూచనలు చూసినప్పుడు ప్రతి మనిషి మనస్సులో ఈ తలంపు తట్టక మానదు. ఎందుకంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో నిజంగా 2 మాసాలు చర్చి లేకుండా ఉంది అంటే హల్లెలూయా, వాక్యము వినడానికి కరువైపోయిందంటే ప్రతి లైవ్లో చెప్పగలుగుతున్నాం. కొంతమంది చూడగలుగుతున్నారు, కొంతమంది వాక్యం వినగలుగుతున్నారు, కొంతమంది వాక్యం వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. క్రమంగా ఆదివారం ప్రార్థనలు లేవు, జరగకపోవడం నిజంగా మనకెంతో విచారకరమైనటువంటి సంగతి. కాబట్టి ఏది ఏమైనా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకని ఇదిగో ఏమన్నాడండి, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇప్పుడే రేపు నీది కాదు, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. కాబట్టి ఇది మనుషులు రక్షించబడాలని దేవుని కోరిక. ఏ ఒక్కడు కూడా నశించి నరకం పోవడం దేవునికి అంత మాత్రం ఇష్టం లేదు. ఆయన తన రాకడ గురించి ఆలోచించేస్తున్నాడు. కారణం ప్రతి మనుషుడు రక్షించబడాలని. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతోంది. చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటిస్తున్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభు తన వాగ్దానం గురించి ఎంత మాత్రం ఆలస్యం చేసే దేవుడు కాదు. అయితే ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలని మీ ఎడల దేవుడు దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. లోకంలో ప్రజలందరూ కూడా రక్షించబడాలి. కాబట్టి నీకు వర్తమాన వాక్యం వింటున్నప్పుడు నువ్వు మనసు మార్చుకొని ఇదే మిక్కిలి అనుకూలమైన ఇదే రక్షణ దినం. కాబట్టి ఆ యొక్క వాక్యం వింటున్నప్పుడు మనసులో సిద్ధపరచుకోవాలి. ఆ వాక్యాన్ని మరి హృదయంలోకి తీసుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా దేవుని సొల మనం మొరపెట్టాలి. ఆ వాక్య ప్రకారం దేవుని దగ్గర మొరపెట్టి మనం గొప్ప విడుదల పొందాలి, గొప్ప ఆదరణ పొందాలి, గొప్ప రక్షణ మనం పొందుకున్న వారుగా ఆయన వారుగా మనం జీవించాలన్నదే దేవునికి ఉద్దేశమైనది. కాబట్టి అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. ఇది కృపాకాలం, ఇది దేవుడు దయదలిచేటువంటి దినాలు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ నీ కొరకు ఇంకా ఆలోచించేస్తున్నాడు, నిన్ను రక్షించాల ఉద్దేశంతో. ఈ కృపాకాలంలో నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నీ మొరలు ఆలకిస్తాడు. రక్షణ దినమందు నిన్ను ఆయన ఆదుకుంటాడని లేఖనం సెలవిచ్చిన విధంగా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి సమయాన్ని మనం పోగొట్టుకోకుండా ఏం చేయాలండి, వర్తమానం వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు అది మన హృదయంలో చేర్చుకున్న వారిగా మనం ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే రేపు అనేది నీది కాదు. సామెతలు 27:1 చూస్తే ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవించునో, కాబట్టి ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. కాబట్టి పర్వాలేదులే, ఇంకా టైం ఉందిలే, ప్రభు రాకడ ఇంకా ఆలస్యం ఉందిలే, తర్వాత చూద్దాంలే అనేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదని లేఖనం సెలవిస్తూ ఉంది. పర్లేదు, ఇంకో సంవత్సరం ఉందాం, ఒక నెల ఆగుదాం, ఆ తర్వాత రక్షించబడదాం. నేను లాక్డౌన్ పీరియడ్లోనే ఒకరు వచ్చారు. నేను నాకు ఫోన్ చేశారు ఒకరు, ఇట్లా ఒక అబ్బాయి మారమని ఆయన బ్యాప్టిజం తీసుకోవాలని త్వరగా మళ్ళీ సమయం లేదు, ఆయన వేరే డ్యూటీకి వెళ్ళిపోవాలన్నటువంటి పరిస్థితిలో ఒక బ్రదర్ నాకు తీసుకొచ్చిండ్రు. అయితే వాక్యం వర్తమానం అందించి సరైన రీతిగా మారు మనసు పొందాడా లేదని విచారించి తెలుసుకొని ఆ విధంగా తీర్మానం చేసుకున్న తర్వాత నిన్నటి దినం ఒకరికి బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది దేవుడు దర్శించేటువంటి సమయం, దేవుడు మనకు అనుకూలపరిచిన సమయం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. అనుకూలమైనటువంటి దినాలు ఇవి. దేవుడు అందరిని రక్షించాలని దేవునికి ఇప్పుడు అనుకూలమైంది. అందరికీ సమయం ఇస్తున్నాడు, అందరికీ వర్తమానం అందిస్తున్నాడు. అనుకూల సమయమందు ఏం చేయాలి, మనం
ఆయన మాటలు వినాలి. ఆయన మనల్ని దర్శించేటప్పుడు మనం ఆయన దగ్గర మనం మొరపెట్టుకోవాలి. ఆయన చేత మనం దర్శించబడాలి. ఆయన చేత గొప్ప రక్షణ మనం పొందుకునేవారుగా, మనం ఆయనలో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. కాబట్టి ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగిన వాడుగానే ఉండాలి, ఆ గొప్ప రక్షణ పొందుకున్న వాడుగానే ఉండాలి. అంతేకాదు యాకోబు 4:4 రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో, ఏ దినమున ఏమి సంభవించునో కాదు, ఏ దినమున ఏమి సంభవించునో అంటే ఏది ఏమైనా ఏ దినం ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు మీరు కారా. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వారు కారా. కాబట్టి ఈ లోకంలో శత్రువు పొంచి ఉన్నాడు. ఎప్పుడు వీళ్ళను నష్టపరచాలా, ఎప్పుడు వీళ్ళను దేవుని నుండి దూరం చేయాలా, ఎప్పుడు వీళ్ళను గాయపరచాలా. వాడు దుష్టుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హంతకుడు, వాడు నాశనపుత్రుడు. ప్రతి ఆత్మీయ జీవితాన్ని కొనగొట్టాలని చూస్తున్నాడు. ప్రతి వ్యక్తిని దేవునికి దూరం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధికి రాకుండా వాడు అనేక కార్యాలు అడ్డు వేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలండి? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. దేవుడిని రక్షించే దినాలు ఇవి. దేవుడు ఆయన హస్తాలు చాపినటువంటి దినాలు. తమ చెడు మార్గములను అనుసరించి లోబడనులని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన హస్తాలు చాపి ఉంచాడు. ఎందరైతే ఆయన దగ్గరికి వస్తారో నా ఎదుగు వచ్చి ఏమాత్రము త్రోసివేయను. ఎవరైనా సరే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. నా ఎదుగు వచ్చి నేను ఎంత మాత్రం నేను త్రోసివేయను. అందరినీ రక్షించాలన్నదే దేవుని యొక్క ప్రేమ. రేపేమి సంభవించడం నీకు తెలియదు. కాలాలు ఇంకా ముందు ఏం రాబోతున్నాయో, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో బైబిల్ ముందే సెలవిచ్చింది. వాక్యం అనే గొప్ప కరువు రాబోతా ఉంది. వాక్యం వినటువంటి దినాలు ఆసనంగా ఉన్నాయి. ఆ కరువులో మన పరిస్థితి అవేవి సంభవించక ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉండగా ఆయన రాకడలో మనం ఎత్తబడినట్లుగా తగిన సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి రేపేమి సంభవించునో నీకేమి తెలియను. రేపు అనేది నీది కాదు. ఇదిగో ఏంటట, ఇదిగో ఇప్పుడే అంటే రేపు కాదు, ఇక తర్వాత వాయిదా కాదు, ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఈ అనుకూల సమయంలో నువ్వు దేవుడికి ప్రార్థిస్తే, నీ పాపాలు ఒప్పుకుంటే, నువ్వు మనసు మార్చుకుంటే, నీ పాపాలు క్షమించే దేవుడు అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుకుని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. కాబట్టి నీ ప్రార్థన వింటాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీకు గొప్ప రక్షణ కలగ చేస్తాడు. ఆయన రక్షణ నిత్యము ఉండేటువంటిది. హల్లెలూయా. ఆయన రక్షణ నిత్యం ఉండేటువంటిది. అంతరిక్షం యక్షకు దర్శనం చూసినప్పుడు అంతరిక్షం పొగవలే అంతర్ధానమైపోవును, భూమి మీద కృత్యములని కూడా అంతరిక్షం పొగవలే అంతర్ధానమైపోవును, భూమి మీద కృత్యములని కూడా కాలిపోతాయి. మనుషులు అటువలే, భూమి బాతుకుడు వలె పీలిపోతుంది, మనుషులు అటువలే చనిపోతారు. కానీ నా రక్షణ నిత్యముండును, నా రక్షణ నిత్యముంటుంది. కాబట్టి ఇదిగో ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని సొల్లు అందరూ మొరపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి రక్షణ దినమందు నేను ఆదుకొట్టిని. కాబట్టి మనం రక్షించమని ఇదే రక్షణ దినం. నువ్వు రక్షించబడాలంటే రేపు నీది కాదు. నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనలు దేవుడు వింటాడు, నీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. నువ్వు పాపం నుంచి విడిపించబడతావు, దేవునికి బిడ్డగా దాసుడిగా మార్చబడతావు, ఆయన సొత్తుగా మార్చబడతావు. ఆయన రాకడ సన్నిధికి ఎత్తబడాలన్నదే కోరిక. కాబట్టి అనుకూల సమయం అందు నేను నీ మొర నాలకించి తిని. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలందరూ కూడా బాగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగిన వారుగా, దేవుని సన్నిధిలో దేవుని మొరపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి రేపు అనేది మనకు లేదు. రేపేమి సంభవించునో నీకేమీ తెలియను. కాబట్టి సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు లూకా 19:5 చూసినప్పుడు జక్కయ్య యేసుప్రభు ఎవరో చూడాలని మిడిచిరికినప్పుడు ఆ చెట్టు క్రిందికి యేసయ్య వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా ఆలోచించేయవద్దు, త్వరగా
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడే, రేపు కాదు, నేడే. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నువ్వు రక్షించబడ్డావా? యేసయ్య నీలో ఉన్నాడా? నీకు రక్షణ కలిగిందా? రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుంది. కాబట్టి ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు అనుకూలమైన సమయం ఇచ్చినప్పుడు మనసు మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి, మన బ్రతుకులు దిద్దుకోవాలి. దేవుని ద్వారా గొప్ప రక్షణ కలిగిన వారుగా, ఆయన రాకడ కొరకై ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యము దొరికే కాలంలో మన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆ వాక్యానికి చెవియొగ్గాలి, వాక్యానికి మనం లోబడాలి. యెషయా 50:6 చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు, ఏ కాలం అంటది? యెహోవా మీకు దొరుకు కాలమందు. కాబట్టి ఈ కాలమే, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే కృపకాలం, ఇదే కృపకాలం, దేవుడు దొరికే కాలం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన వెదకండి, ఆయన వేడుకొనండి, ఆయన సన్నిధిలో ప్రార్థించండి. కారణం ఏంటి? రేపేమి జరుగు నీకేమి తెలియదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కానీ యెహోవా మీకు దొరకాల ముందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంగా ఉండగా మీరు ఆయన వేడుకోండి. భక్తిహీనులు తమ తలంపులు తమ ఏంటండి? భక్తిహీనులు తమ మార్గములు విడిచిపెట్టాలి. చదవని మాట చదవండి. యెషయా 50:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకుని. భక్తిహీనులు తమ మార్గములు ఏం చేయాలంట? భక్తిహీనులు తమ మార్గములు విడిచిపెట్టాలి. భక్తిహీనమైన మార్గాలు విడిచిపెట్టేసేయాలి. తర్వాత దుష్టులు తమ తలంపులు, లోకంలో దుష్టుని చేతి కింద ఉండి దుష్టుని చేత నడిపించబడకుండా, దుష్టుని ఆలోచన నడవకుండా, అందుకే నీతి అంటే పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. కీర్తనకారుడు ముందే రాశాడు, దుష్టుల ఆలోచన నడక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. దేవుని ధర్మశాస్త్రం ఆనందించు, దేవరథం దాన్ని ధ్యానించు. యెహోవా మీకు దొరకాలదు, వాక్యం దొరికే సమయంలోనే వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని మనసులో చేసుకో, దేవుడి సొల మొరపెట్టు, ఆయన నీకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి భక్తిహీనులు తమ ఏంటండి మార్గములు విడువలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. నిజంగా ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. నిజంగా నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే, నువ్వు మనసు మార్చుకుని దేవుడి దగ్గరికి వచ్చేవాడైతే, నీ ఎడల జాలి చూపించే దేవుడు. చూశారా? జాలిపడే దేవుడు. ఒకరి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా నీ ఎడల జాలిపడేటువంటి దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఇదిగో తప్పైన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఏం చేశాడంటే, తండ్రి దీనిని చూశాడు, పరిగెత్తుని తన కుమార్ దగ్గరికి వెళ్ళాడు, కుమార్ని హత్తుకున్నాడు. కుమారునికి ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, అంత కడు దీనమైన పరిస్థితిలో ఉంది. ఉన్న ఆస్తి అంతా వాడు దుష్టుడు ఏం చేస్తాడండి, వాడు దోచుకునేవాడు, వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు నాశనపోతుడు. మొత్తానికి ఉన్న కాడికి అంత డబ్బంతా ఆస్తి అంతా దోచేసుకున్నాడు. సాతాను తండ్రి ఇంట ఉండకుండా, తండ్రి నుంచి బయటికి వెళ్ళిపోయి, తండ్రిని ప్రేమించక, తండ్రి మాట వినక, తండ్రి మాట నిర్లక్ష్య పెట్టి తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయిన వాడు ఆస్తితో పోగొట్టున్నాడు. తినలేని పరిస్థితిలో ఉంటున్నాడు. తిరిగి నా తన దగ్గరికి వెళ్తాను, నా తనింటి అనేక 10 మందికి కడుపు నిండా ఆహారం ఉంది, నేను ఎందుకు అవస్థపడాలి, నా తనింటి ఒక కూలిగా నేను ఉంటానని చెప్పేసి, పనివాడికి నేను ఉంటానని చెప్పేసి తీర్మానం చేసుకొని తిరిగి వచ్చినప్పుడు నిజంగా తండ్రి తన కుమారునిలా జాలిపడ్డాడు. ఆ కుమారుని కౌగిలించుకున్నాడు. ఆ కుమారుని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడని మరలా గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మీ ఎడల జాలిపడే దేవుడు. ఏం చేస్తాడు? ఆయన మీ ఎడల జాలిపడే దేవుడుగా ఉన్నాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. నిజంగా వారు దేవుని వైపు తిరిగితే, దేవుని దగ్గరికి వస్తే, ఇదిగో నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మొదలుకుంటే, ఆయన బహుగా జాలిపడే దేవుడు, బహుగా క్షమించే దేవుడు. హల్లెలూయా. బహుగా క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు.
నీ పాపాలను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. కాబట్టి బహుగా క్షమిస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే, నువ్వు ఆయన దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే, ఆయన గొప్ప రక్షణ నీకు దయచేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ప్రదర్శించదు నేను. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. నా నోట నుండి వచ్చే వాక్కులు అలాగుంటాయి. ఏ విధంగా ఉంటాయండి? వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడ నుండి మరలా ఎలాగూ మరలక మళ్ళా పైకి వెళ్ళిపోకుండా ఎలాగ మరలక భూమిని తడిపేస్తుంది. ఆకాశం నుంచి చూడండి, ఆ యొక్క హిమము ఏం చేస్తుంది చెప్పండి? ఆకాశం ఇచ్చిన యొక్క హిమము తర్వాత ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును. వర్షము హిమము. వర్షము ఆకాశం మనకు భూమి మీద వర్షం పడుతుంది, భూమి బాగా తడిచిపోతుంది. అలాగే మంచు తెల్లవలేసరికి మంచుతో భూమి మీద పడిపోతుంది, చెట్ల మీద పడిపోతుంది. ఆ విధంగా ఆకాశంలో వచ్చినటువంటి ఆ యొక్క మంచు లేక వర్షము ఈ విధంగా భూమిని తడిపి ఏం చేస్తున్నది? విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధినట్లు చేయును. అలాగే కాబట్టి ఈ యొక్క వర్షము, ఈ యొక్క హిమము విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఎలాగూ మరి కలగ చేసేదాని కొరకు అది ఏ విధంగా అది విత్తనాన్ని చిగిర్చి వర్ధినట్లు చేయును, అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చే ప్రతి వచనము అలాగే ఉంటుంది. అది తిరిగి మరలా అది కార్యం జరిగించేంత వరకు అది వెనుకకు తిరగదు. హల్లెలూయా. దేవుని మాటలు ఇదిగో ఈ లోకంలో ప్రకటించబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. యేసు ఆయన మన మధ్యలో ఉన్నాడు. యేసు మనతో ఉన్నాడు. మనల్ని తడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. హృదయమైన తలుపులు వదిలి తడుతున్నాడు, మనసు మార్చుకుంటున్నాడు, బ్రతుకు దిద్దుకుంటున్నాడు. నీ హృదయం నాకు స్థలమే అంటున్నాడు. నాకు కూడా నీ హృదయం నాకు ఇవ్వు. ఆయన నీలోకి వచ్చేదానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. కాబట్టి నీ హృదయం ఆయన చేర్చుకున్నట్లయితే, నీ మార్గాలు భక్తులతో మార్గాలు విడిచిపెట్టినట్లయితే, తర్వాత మీ తలంపులు చెడు తలంపులు మానుకున్నట్లయితే నేను వారిలో జాలి పడతాను, నేను వారిని బహుగా క్షమిస్తాను, నేను వారిని చేర్చుకుంటాను, నా గొప్ప రక్షణ వారికి ప్రసాదిస్తాను. కాబట్టి అలాగే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వచనం లేక ఆయన వర్షం వచ్చినట్టుగా ఆకాశం వర్షం భూమి మీదకి వచ్చి ఏ విధంగా తడుపుతుందో ఈరోజు వాక్యము ప్రతి మనుషుని తాకుతోంది, ప్రతి మనుషుని తడుపుతోంది. అందుకే ఆ వాక్యం ఏం చేయాలా? ఈ భూమి నిండుగా తాగాలి. ఆ వాక్యాన్ని నిండుగా ఆ భూమి తడిసిపోవాలి బాగా. అందుకే మీ హృదయం ముందు క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ వాక్యం మీలో కార్యం జరిగించేది, ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికించేది, ఆ వాక్యం మిమ్మల్ని బలపరిచేది, ఆ వాక్యం మిమ్మల్ని రక్షించేది. యాకోబు 1:20 మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఆడి వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఆ వాక్యము ఎక్కడ ఉందంటే నీ నోట ఉంది, నీ పెదవుల మీద ఉంది, నీ హృదయంలో ఉంది. హల్లెలూయా. ఎక్కడో కాదు. వాక్యం వింటున్నప్పుడు ఇదిగో మనసారా చెవులారా వినాలా, మనసారా గ్రహించాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్న వారుగా మనం ఉండాలి. ప్రభు స్తోత్ర. హల్లెలూయా. ఆ ఒక పైన ఆకాశం చూచుంటే వర్షము హిమం తిరిగి వెనక్కు మరలక ఆయన పంపిన కార్యాన్ని ఏ విధంగా నెరవేరుస్తుందో ఈరోజు వాక్యం కూడా ప్రతి ఒక్కరిని రక్షించాలని ప్రతి హృదయం దగ్గర ఆయన తడుతున్నాడు. ఏ విధంగా అంటున్నాడో చూడండి. 2 పేతురు 19:19 2 పేతురు 19:19 తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపములాగా ఉంది. మీ హృదయంలో ఉదయించు వరకు, ఆ వాక్యం మీ హృదయంలో ఉదయించే వరకు, ఆ వెలుగు నీ హృదయంలో ప్రకాశించేంత వరకు చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపముగా అయినట్టుగా ఉన్నదని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి అందుకే మన వాక్యం అంగీకరించాలి. ఇదిగో ఆ వెలుగు, నిజమైన వెలుగును అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషి వెలిగిస్తూ ఉంది. ఆ నిజమైన వెలుగు ఉంది, అది చీకట్లో ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహించడం లేదు. చీకటి దాన్ని ఈరోజు మన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుని ద్వారా గొప్ప రక్షణ కలిగిన వారుగా మనం జీవించగలుగుతాం. గొప్ప ఆదరణ కలిగిన వారుగా ఆయన మనం ముందుకు సాగలుగుతాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలండి? ఈ లోకంలో మనుషులందరూ రక్షించబడాలన్నదే ఈ వాక్యం యొక్క ఉద్దేశం, వాక్యం ప్రకటించడంలో ఉద్దేశం, వాక్యమైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చుటలో గల ఉద్దేశం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే అనుకూల సమయములో నీ యొద్దకు నీ మొరనాను ఆలకించి తిన్నాడు. అనుకూల సమయంలో నీ మొరను ఆలకించిన రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. కాబట్టి ఆయన నిన్ను ఆదుకోవాలి అన్నాడు. కాబట్టి మనుషుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎలా ఉంది? రేపేమి జరుగు నీకు తెలియదు. ఇందులో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరింటి వారు మీరు కారా. అందుకే ఇంకో మాట వ్రాయబడింది. మొదటి పేతురు 1:24 మొదటి పేతురు 1:24 చూడండి. సర్వ శరీరులు లోకములో ఉన్న మనుషులందరూ గడ్డిని పోలిన వారే. చాలండి. మనుషులందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ గడ్డి లాంటి జీవితం కలిగినటువంటి వారే. సర్వశరీరులు గడ్డిని పోలిన వారే. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు కూడా రాలిపోతుంది. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యమే ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటిది. ఆ వాక్యం నీ దగ్గరే ఉంది, వాక్యం నీ ప్రక్కనే ఉంది, ఆ వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉంది, ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీ హృదయం తెరిచు, నీ హృదయంలో ఆ వాక్యానికి చోటు ఇవ్వు. ఆ వాక్యం నిన్ను రక్షించేది. నా మాటలు హృదయంలో భద్రపరచుకో. దొరికిన వారికి అవి జీవం, వారి సర్వశరీరానికి అవి ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. కాబట్టి సర్వ శరీరులు గడ్డిలి పోలిన వారుగా ఉన్నారు. గడ్డి ఎంతకాలం ఉండదు. ఇప్పుడు పచ్చగా ఉంటుంది, కొన్ని దినాలు కానీ ఎండబాగా కానీ అదంతా ఎండిపోతుంది, దాని పువ్వు కూడా రాలిపోతుంది. ఈరోజు గొప్పగా ఉన్నవాడు రేపు బీదవాడుగా ఉండవచ్చు, ధనవంతుడు బీదవాడు కావచ్చు. కాబట్టి ఈ రోజునోడు రేపు ఉంటాడని గ్యారంటీ లేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనుషుల పరిస్థితి ఈ కోవిడ్ ద్వారా ఎంతమంది చనిపోయారో పూడ్చేదానికి కూడా కష్టమైపోయింది కొన్ని స్థలాల్లో. అందరి సామూహికంగా పెద్ద గుంతలు తవ్వి వాళ్ళని పూడ్చినట్లుగా ఉంది. కాబట్టి మనుషుల పరిస్థితి ఏమిటంటే గడ్డి లాంటిదే. ఎలాంటిది చెప్పంట? మనుషుల జీవితం గడ్డి లాంటిదే. వారి అందమంతా గడ్డి పువ్వు వంటిదే. గడ్డి ఎండును. మనుషుడు నువ్వు ఎప్పుడు ఎండిపోతావో, ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. అయితే ప్రభు వాక్యము నిత్యము నిలుచును. ప్రభు వాక్యం నిత్యము నిలిచినటువంటిది. ఆ వాక్యాన్ని హృదయంలో తీసుకున్నట్లయితే నా రక్షణ నిత్యం ఉండును. హల్లెలూయా. నీవు దేవుని రక్షిస్తే, దేవుడు మొరపెడితే, దేవుడు రక్షణ కలిగిన వాడుగా ఉంటే నిత్యము నీవు కూడా నిలిచేవాడుగా, నిత్యత్వంలో యుగాయులు నువ్వు ఆయనతో కూడా ఉండగలిగినటువంటి ఆ గొప్ప ధన్యతను నీవు కలిగిన వాడుగా నువ్వు జీవించగలుగుతావు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేము ప్రకటించే అక్కడ చదివి మొదటి పేతురు 1:24 గడ్డిను పువ్వు రాలను. అయితే మీకు ప్రకటింపబడిన సువార్త మేము చదువు. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా. ఈ వాక్యమే నిత్యము నిలిచేటువంటిది. మేము మీకు ప్రకటించిన సువార్త. ఇదిగో మీ దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు. ఇదిగో మీ దేవుడు వాక్యం మీ దగ్గరికి వస్తూ ఉంది. మనసు మార్చుకో, బ్రతుకు దిద్దుకో, గొప్ప రక్షణ కలిగిన వాడిగా జీవించు. ఆయన ఆఖరికి నీ యుగాయుగం నిత్యం ఉండేటువంటి ఆస్తులు నీవు కూడా ఉండినట్లుగా నిత్య జీవం కొరకు నువ్వు ఆయన ఆఖరికి ఎదురు చూసేవాడిగా ఉండాలంటుంటుంది దేవునికి ఉద్దేశమైంది. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ ప్రభు చిత్తం చేసేవాడు నిరంతరం నిలిచినవాడుగా ఉంటాడు. నిరంతరమైన జీవితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని నువ్వు మరి కలిగిన వాడుగా నీవు ఉండగలుగుతావు. ఆ రాజ్యంలో నువ్వు ఆయనతో ఉండగలుగుతావు. అందుకే చివరి దినంలో ఉంటుంటే నీవు దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. యోహాను అపోస్తలుల కార్యం 17:30 ఆ జ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉన్నాను. ఇప్పుడైతే ఎప్పుడంట
ఇప్పుడు రేపు కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మేము ప్రకటించే సువార్త వాక్యం ఇదే. మనుషులు గడ్డిని పోలేవారుగా ఉన్నారు. ఈ లోకంలో నువ్వు చనిపోకముందే, నువ్వు ఎండిపోకముందే, నీ పువ్వు రాలిపోకముందే, బ్రతుకు మరి నీ వయసు దేవుడు నీకు ఆయుష్ ఇవ్వగానే ఇచ్చిన దాంట్లోనే వెంటనే రేపు అనేది ఆలోచించుకోక, ఎల్లుండిని ఆలోచించుకోక, ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన ఇదే రక్షణ దినం. కాబట్టి మనసు మార్చుకుని మనం అనుకున్నట్లయితే ఆ వాక్యముని జీవితాన్ని ఏం చేస్తుంది? అది చిగురింప చేస్తుంది. చెప్పండి, ఆ వాక్యం నేను ఏం చేస్తుంది? నేను చిగురిస్తుంది, వర్ధిల్లినట్లు చేస్తుంది. ఆ వాక్యం నీ జీవితంలో చిగురింప చేస్తూ ఉంది. చెప్పండి, నీ జీవితాన్ని చిగురింప చేస్తూ ఉంది, నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు దేవుని కొరకు ఫలించేవాడుగా ఉంటావు, దేవుని కొరకు దేవుని మహిమపరిచేవాడుగా ఉండగలుగుతావు, దేవునికి ఇష్టంగా నువ్వు లోకంలో జీవించగలుగుతావు. కాబట్టి దేవుని నువ్వు లోకంలో పుట్టించింది, దేవుని నువ్వు పెంచి పెద్ద చేసేది నీలో మంచి ఫలాలు చూడాలి. నీలో మంచి ఫలాలు, నువ్వు ఎదగాలి, వర్ధిల్లాలి, మంచి ఫలాలు దేవునికి ఇచ్చేవాడుగా ఉండాలి. లేకపోతే మత్తయి సువార్త 3:10 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఇప్పుడే గొడవలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా అది నరకబడి అగ్నిలో వేయబడును. చాలండి, ఇప్పుడే గొడవలు ఉంది. దేవుని ఉగ్రత ఇది. గొడ్డలతో నరికినట్లుగా మనుషులు నరికివేయబడుతున్నారు. ఇప్పుడే గొడవల చెట్ల వేరును ఉంచబడింది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా. కాబట్టి నీవు నీ జీవితంలో ఫలించాలంటే, నీవు వర్ధిల్లాలంటే, ఎవడు నాయన నిలిచింటాడో, ఎవరిది నా వాక్యం నిలిచి ఉంటుందో, ఎవడు నాయన నిలిచింటాడో, ఎవరిది నా మాట నిలిచి ఉంటాయో వాడు బహుగా ఫలిస్తాడు. నా వాక్యం ఇలా నిలిచినట్లయితే బహుగా ఫలించే అనుభవంలో మీరు ముందుకు సాగిపోతారు. కాబట్టి ఈ వాక్యమే ఏం చేస్తుంది? నేను చిగురింప చేస్తూ ఉంది, అది నేను వర్ధిల్ల చేస్తూ ఉంది, నేను ఫలింప చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మన జీవితంలో దేవునికి కావాల్సింది మంచి ఫలాలు. ఏం కావాలండి? మంచి ఫలాలు ఫలించేవారుగా ఉండాలి, మంచి ఫలాలు దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. పైరు నాటేవాడు ఏం చేస్తాడండి? పంట కోసం ఎదురు చూస్తుంటాడు. అలాగే దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మనలో మంచి ఫలాలు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడే గొడవలి చెట్ల వేరున ఉంచబడినది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా అది నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మన జీవితంలో గడ్డి లాంటి ఈ జీవితంలో మనసు మార్చుకున్నట్లయితే దేవుడు మనల్ని కనికరిస్తాడు, జాలి పడతాడు, బహుగా క్షమిస్తాడు, ఆ గొప్ప రక్షణ మనకి ఇస్తాడు. నిత్యతలు మనం ఆయనతో ఉండగలుగుతాం. ఈరోజు మనం ఆయన మాటలు అంగీకరించకపోయినట్లయితే, ఆయన మాటలు మనం పెడచెవిన పెట్టిన వారిగా ఉంటే రక్షణ పోగొట్టుకుంటాం. నిత్య నరకములో యుగాయుగములు అగ్ని గంధకములతో మండు గుండంలో కాలిపోవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలండి? ఆ వాక్యము చిగురింపజేస్తూ ఉంది, నీ జీవితంలో వర్ధిల్ల చేస్తుంది. కాబట్టి మనల్ని పుట్టించు దేవుడు మనం వర్ధిల్లాలనేది దేవునికి ఉద్దేశం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి నిండించండి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని ఆశీర్వాదం. కానీ దేవుని కోసం మనం ఫలించేవారుగా ఉండాలి. అక్కడే మత్తయి సువార్త 3:7 ఆజ్ఞానకాల దేవుడు చూచి ఇప్పుడైతే అందరూ మారు మనసు మొదలు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు చదవండి, 7 అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిజం పొందవచ్చును చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రత తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడే. మంచి ఫలాలు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఈరోజు దేవుని బిడ్డలుగా నువ్వు దేవుని కొరకు ఫలిస్తున్నావా? మంచి ఫలాలు మరి ఇస్తున్నావా? ఇంకా చెడ్డ ఫలాలు ఫలించేవాడుగా ఉన్నావా? ఇంకా కారు ద్రాక్షలు ఫలించేవాడుగా ఉంటున్నావా? దేవునికి ఇష్టంగానే ఫలాలు ఫలించేవాడుగా ఉంటున్నావా? కారు ద్రాక్షలు, కాటు గింజలు, పైరేస్తే కాటు గింజలు, ఇవన్నీ సాతాను చేసేటువంటి పని. కాబట్టి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా అది నరకబడి అగ్నిలో
వేయబడుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. హల్లెలూయా. ఇంకేం ఫలాలు ఫలించాలి దేవుని కొరకు? గళితీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం, గళితీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. ఇటు వాటికి విరోధం ఏమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు. కాబట్టి శిరస్సు శిరస్సు కార్యాలు వేరు, ఇక్కడ ఆత్మ ఫలాలు వేరు. ఆత్మ ఫలాలు మన దేవుని కొరకు మనం ఆత్మ ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. ఆత్మ ఫలాలు దేవుడు మన కోసం మనలో ఎదురు చూస్తున్నాడు. ఆత్మ ఫలాలు ఫలించేవారుగా, నీతి ఫలములతో నిండుకున్న వారుగా మనం ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఏంటంటే నీతి ఫలాలు ఫలించాలి. ఏం పనులు మనము ఇంకో చోట రాసి నీతి ఫలాలు ఫలించాలని. కాబట్టి మంచి ఫలాలు ఫలించాలి, నీతి ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. అంటే అనుకూలమైన పైరు ఏంటంటే మారు మనసు తగిన ఫలాలు ఫలించేవారుగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విత్తువాడు విత్తనాన్ని, ఆ వర్షం వచ్చి ఈ భూమిని బాగా తడిపి ఏం చేస్తుంది? విత్తువానికి విత్తనం ఇస్తుంది, భుజించడానికి ఆహారం ఇస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వ్యవసాయకుడు ఎందుకు దున్నుతున్నాడు, ఎందుకు పైరేస్తున్నాడు? చూడండి హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా పడు వర్షము తరచుగా కురియు వర్షమును, భూమి మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును, వారికి అనుకూలమైన పైర్లు ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. కాబట్టి దేవుని వల్ల మనం ఈ లోకంలో ఫలిస్తూ, అనుకూలమైన పైరులు దేవుని కొరకు మనం ఫలిస్తూ ఆశీర్వచనం మనం పొందుకున్న వారుగా ఉండాలి. అనుకూలమైన పైరులు మనం ఫలిస్తున్నామా? చాలామంది కాటగించబడిపోతాయి. పైరేస్తారు కానీ కాటగించబడి కారణం ఏంటంటే దేవునికి అనుకూలమైన పైర్లు కాదు. అది మనలో వచ్చే తెగులు, మనలో దోషం, పాపం ఈ విధంగా మారుస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలండి? అనుకూలమైన పైరులు మనము ఫలించేవారుగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇంకా పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉత్తర వాయువు వేధించము, దక్షిణ వాయువు ఏం చేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళ వ్యాపింపచేయుడి, వేంచేనుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ఫలాలు ఉన్నాయా? ఆయన నీ దగ్గర వచ్చినప్పుడు నేను భుజించడానికి ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించేవాడుగా ఉన్నావా? ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి లోకంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఫలించే అనుభవాలు ఉన్నామా? మీరు ఫలించాలని, మీరు బహుగా ఫలించాలని నేను లోకంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఫలించాలంటే ఉద్దేశంతోనే లోకంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇంకో మాట చదువుతుంటే వెలుగు ఫలం. ఎఫెసీ 5:9. ఎఫెసీ 5:9లో వెలుగు ఫలం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనపడుచున్నవి. మన ఫలాల్లో, మన క్రియల్లో ఏంటండి? నీతి ఉందా, సత్యం ఉందా? నీతి ఉందా, సత్యం ఉన్నదా? కాబట్టి వెలుగు ఫలము సమస్త మంచితనం వాటిలో నీతి సత్యము కనపడుచున్నాయని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కానీ దేవుడి దగ్గర మనం పిలువబడిన ఉద్దేశం, దేవుడు మనం రక్షించుకున్నటువంటి ఉద్దేశం, మనం ఆయన కొరకు మనం ఫలించేవారుగా ఉండాలని, మనం ఆయన వారిగా ఉండాలని, ఆయన సొత్తుగా ఉండాలని. ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి 1 పేతురు 2:5. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనం రక్షించు, ఎందుకు దేవుని దగ్గరికి వచ్చినాం? దేవుని దగ్గరికి వచ్చిన మనం, మీరు కూడా చదివిన మాట, సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను,
ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నాలుగు- ఏ మాత్రం సిగ్గుపడడు. నాలుగు వచ్చిన మనుషుల చేత విస్తరింపబడిన మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు చాలండి. ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించాల. ఇది రెండో పాయింట్. అనుకూలమైన అనుకూలమైన ఫలాలు మనం దేవునికి ఇవ్వాలి. ఇక్కడ అనుకూలమైనటువంటి ఏంటంట బలులు దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. ఏంటంటే అనుకూలమైన బలులు ఏంటండి? దేవునికి అనుకూలమైన బలులు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి బలులు అర్పించేవారుగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏంటో బలులు? ఈరోజు నువ్వు దేవుడిని రక్షించుకున్నాడు, నేను ఆయన బిడ్డగా మార్చుకున్నాడు, నేను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. అయితే నువ్వేం చేయాలి? రక్షించమని నువ్వేం చేయాలి? దేవుని కోసం నీవు ఫలించాలి. ఏ విధంగా ఫలించాలి? నీవు ఆయన సాక్షిగా లోకంలో బ్రతకాలి. నీవు అనేకులకు సువార్తను ప్రకటించాలి. అనేకులు ప్రభు దగ్గరికి నువ్వు నడిపించేవాడుగా నీవు ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు రోమ 10:10 చూస్తే చూడండి. రోమిల పత్రిక 15:15 15 అన్యజనులు అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు. చాలండి. సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అన్యజనులు పరిశుద్ధాత్మలో పరిశుద్ధపరచబడి వాళ్ళు ఏం కావాలండి? ఆత్మ సంబంధమైన బలులను దేవుని దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. దేవునికి ఆ విధంగా మనం సమర్పించాలి. అనేక ఆత్మలు దేవుని దగ్గర నడిపించేవారుగా మనం ఉండాలి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన అనుకూలమైనటువంటి ఏంటండి? అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు దేవుని సమర్పించాలంటే ఆ విధంగా అనేకులు అన్యజనులైన వారందరినీ దేవుని దగ్గర మనం నడిపించబడిన వారిగా ఉండాలి. అంతేకాదు కీర్తన 50:14 దేవునికి స్తుతియాగము కీర్తన 50 దేవునికి స్తుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము. దేవుడు రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత నీ ముందు దేవుడు అంగీకరించి రక్షించిన తర్వాత నువ్వు దేవుని స్తుతిగా మార్చబడిన తర్వాత నీవు అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధించినటువంటి ఫలాలు బలులు దేవుని సమర్పించేవారుగా నీవు ఉండాలని దేవునికి ఉద్దేశం. కాబట్టి దేవునికి స్తుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము. స్తుతియాగం. ఎందుకు దేవునికి స్తుతియాగం చేయాలి? హోషేయ అంటాడు, ఏమని అంటాడండి 14:2 మా ఎద్దులకు బదులుగా మా పెదవులు నీకు అర్పిస్తున్నాము. అర్పింపదైనవి అవే మాకున్నవి. కాబట్టి మన పెదవులతో దేవుని స్తుతించాలి. మన నాలుగుతో మనం ఆయన స్తుతించి గణపరిచేవారుగా ఉండాలి. అందుకే దేవునికి స్తుతి యాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించు. కీర్తనకారుడు అంటున్నాడు ఇంకో మాట 69:30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎందుకంటేనో కొమ్ములు డెక్కల కోడి కంటేనో అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణలు మనం దేవునికి అర్పించేవారుగా ఉండాలి. మన జీవితంలో ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతి యాగం చేయాలి. కీర్తనలతో కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన నామాన్ని గణపరిచేవారుగా మనం ఉండాలి. ప్రభు స్తోత్ర. హల్లెలూయా. ఒకవైపు దేవునికి ఈ విధమైనటువంటి అర్పణలు చెల్లించడమే కాదు, కానీ ఇంకో అర్పణ మనం చూడండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:18 అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు దేవునికి చెల్లించాలంటే ఏమి అనుకూలం చూద్దాం. చూడండి ఫిలిప్పీ 4:18
ఫిలిప్పి 4 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి. అవి మనోహరమైనవి, ప్రీతికరమైనవి, దేవునికి ఇష్టమైన యాగమునైనవి. ఏవి? మీ వలన మీరు పంపిన వస్తువులు నేను పుచ్చుకొని ఉన్నాను. పౌలు అంటాడు ఇక్కడ, మీరు పంపిన వస్తువులు నేను పుచ్చుకొని ఉన్నాను. అవి ఏమైనవి? అవి మనోహరమైనవి, ప్రీతికరమైనవి, సువాసన కలిగినటువంటిగా మనోహరమైన విధంగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ విధమైన యాగంగా ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి బలి చెల్లించాలి. కాబట్టి మనం ఏం చేయాలండి? బ్రతికి ఉండగా దేవుని కోసం మనం ఫలించేవారిగా ఉండాలి. ఇక్కడ విశ్వాస గృహం చేరిన వారి విషయంలో ఇక్కడ గలితీయుల ఆసుపత్రిలో రాస్తాడు. ఏమనండి? విశ్వాస గృహం చేరిన వారి విషయంలో ఎలా ఉండాలంటే చూడండి, 10 6:10. కాబట్టి మనం సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాటిలను మేలు చేయుదము. అలాగే మేలు చేసి తగిన కాలమందు పంట కోస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంట? కాబట్టి మనం సమయం దొరికిన అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం. కాబట్టి మీరు పంపిన వస్తువులు మన పాత నిబంధనలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, లేవీలు మీరు విడవకూడదు. కాబట్టి మీ శ్రేష్టమైన పదార్థం, గలితీయులలో రాసింది, మీ శ్రేష్టమైన పదార్థాలన్నింటిలో ఉపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మీ శ్రేష్టమైన పదార్థాల్లో భాగం ఇయ్యాలా అని వ్రాయబడింది. కాబట్టి మనం ఇచ్చేటువంటి కానుకలు, మనకు ఇచ్చేటువంటి సేవకులు ఇచ్చేటువంటి ఆ వస్తువులు కూడా, దేవుని మందిరానికి ఇచ్చేటువంటి వస్తువులు కూడా అవి దేవునికి మనోహరంగా, అవి ప్రశస్తమైనవిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అనుకూల సమయమందు నీ మొరని నేను ఆలకించాను, రక్షణ నీ దినమందు నేను ఆదుకున్నాను. కాబట్టి అనుకూల సమయంలో మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన గొప్ప రక్షణ ఇస్తాడు. అంతేకాదు తర్వాత ఆత్మ సంబంధమైన ఫలాలు, మన బలులు, మనం దేవునికి ఫలాలు మనం ఫలించేవారుగా మనం ఉండాలి. ఇక 3వదిగా చూద్దాం. చూడండి, 3వది రోమా 12:1. రోమిల ఆసుపత్రి 12:1. తను తాను ఎంచుకున్న దానికంటే 12:1. రోమిల కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. రిపీట్. ఇటు సేవ మీకు యుక్తమైన పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఏం సమర్పించాలి? బలి అర్పణగా, సజీవ యాగం మీ శరీరాల దేవుని సమర్పించండి. సజీవ యాగముగా అనుకూలములైనటువంటి పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా. కాబట్టి మీ యొక్క శరీరాలు ఆ విధంగా సమర్పించాలంటే ఈ శరీరం ఏ విధంగా ఉండాలి? అది పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచిన, కానీ అపవిత్రులుగా ఉండే దేవుడు మనలను పిలవలేదు. కాబట్టి మన శరీరాన్ని గతంలో పాపానికి ఏ విధంగా మన అవయవాలు దాసులుగా అప్పగించామో, ఇప్పుడు మనం మన అవయవాలను నీతికి దాసులుగా అప్పగించి మనం ఆయన మహిమపరచవలసి వరకు ఉన్నాం. మీ దేహముతో దేవుని మీరు మహిమపరచండి. సజీవ యాగం మీ శరీరాలను దేవునికి సమర్పించండి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి పరిశుద్ధత? పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరం సమర్పించుకోవాలి. కాబట్టి మన శరీరం దేవుని కొరకు వాడబడాలి. సజీవంగా మన శరీరం దేవునికి అప్పగించుకునే వారుగా ఉండాలి. మన అవయవాలన్నీ ఆయన కొరకు మనం ఏం చేయాలండి? పరిశుద్ధంగా జీవించాలి. గతంలో పాపానికి దాసులుగా ఉన్న అవయవాలు ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించేటువంటి పరిస్థితిలో మనం ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మళ్ళీ చదువునైన తర్వాత నేను
గలతీ 1:4. ఇంకా అది ఇక్కడ రోమీలో కంటిన్యూ చేయది 12. మీరు మీరు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఉన్నది మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును, ఇక్కడ కూడా అనుకూలమేంట. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమై ఉన్న అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. మనసులు మార్చుకోవాలి. మన మనసు మారాలి. దేవుని చిత్తం ఏంటో ఎరిగి జీవించాలి. దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఈ లోక మర్యాదను అనుసరించి నువ్వు నడుచుకోవద్దు. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోకుండా ఉత్తమమును, మంచిది, అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఉండాలి. అనుకూల ఫలాలు ఫలించాలి. అనుకూలమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని బలోర్పించాలి. అంతేకాదు అనుకూలమైనటువంటి అంటే అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించి తెలుసుకొని ఆ ప్రకారంగా మనం ముందుకు సాగాలనేదే దేవునికి ఉద్దేశం. ఈ లోక మర్యాద ఏంటి? ఈ లోక మర్యాదలు ఏంటి? గలతీ 1:4 ప్రస్తుత దుష్టకాలములో నుండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకొనెను. ప్రస్తుత దుష్టకాలం. ఏ కాలం ఇది? దుష్టకాలం, దుష్టులో ఉన్నటువంటి కాలం. కాబట్టి ఈ లోక మర్యాద, ఈ లోకంలో దుష్టుడి కింద ఉన్నది లోకమంతా. ఈ లోక మర్యాదలు అనుసరించి నడుచుకునే వారుగా ఉండొద్దు. ఈరోజు రకరకాల మర్యాదలు ఉన్నాయి. కొన్ని మర్యాదలు ఒక్కొక్క ఊర్లో కొన్ని మర్యాదలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేశంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఏంటి ఆ మర్యాదలు అండి? విచిత్రమైనటువంటి మర్యాదలు. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు అర్థం ఇస్తుంటే పాత నిబంధన కాలంలో పెళ్లి కొడుకే పెళ్లి కూతురికి కట్నం ఇవ్వాలి. సంసోను ఆ యొక్క మరి చూడబోయినప్పుడు ఫిలిష్తీయులను ప్రేమించి తన తల్లిదండ్రులు తీసుకొని పోయి ఆమెను చూడని వెళ్ళినప్పుడు ఇక్కడ పెళ్లి కుమారులే ఆ ఖర్చు అంతా భరించాలట. పెళ్లి కుమారులే అక్కడ విందు చేయాలట. మీకు అట్లా ఆచారం ఏమన్నా? ఎందుకంటే సేమ్ అట్లా కలుస్తే వాళ్ళిద్దరికి కలుస్తుంటే అక్కడ. కాబట్టి ఇక్కడ పెళ్లి కుమారుడే అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళకందరికీ గొప్ప విందు చేయాలి. ఎందుకు? పెళ్లి కుమార్తెను చూడబోయినప్పుడు. ఒక్కొక్క దేశపు మర్యాద. అయితే కొన్ని దేశ మర్యాదలు విచిత్రంగా దేవునికి విరుద్ధంగా దుష్ట సంబంధించినవిగా ఉంటాయి. చదువు మొదటి సమయంలో 23:5. రెండో సమయంలో నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా. ఆయనతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయను. దేవునికి పూర్ణ అనుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయంగా ఆయన దాన్ని నెరవేర్చును. ఒకడు మూలను చేత పట్టుకొనుటకు ఒకడు మూలను చేత పట్టుకుని భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడదురు. మూలను పట్టుకున్నవాడు ఇనప పనిముట్నైనను బల్లెపు కోళ్ళైన వినియోగించును కదా. మనుషులు దేన్ని విడవక అంతే ఉన్న చోట కాల్చేది. కాబట్టి ఈ విధంగా నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా. అనగా అనుకూల సమయంలో దేవునికి మొరపెట్టి ప్రార్థించి రక్షించబడి అనుకూలమైనటువంటి సజీవంగా తమ శరీరం దేవునికి సమర్పించి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించేవారుగా ఈ విధంగా అన్ని విషయాలు నా ప్రజలు దృష్టికి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నారు కదా. కాబట్టి ఈ విధంగా లోకంలో జీవిస్తున్న మనం దేవునికి అనుకూలంగా జీవిస్తూ దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఆయన రాకులతో కలిసి సిద్ధపడి కలిగిన లేకపోతే విసర్జించబడతాం. కాబట్టి ఆజ్ఞాన కాలంలో దేవుడు చూడండి. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు తగిన ఫలాలు ఫలించేవారుగా ఉండాలనే దేవునికి ఉద్దేశం. ప్రార్థన చేసుకుందాం. దేల తండ్రి, ఆశ్చర్యకరుడ, మహోపకారి మా రాజా, మీ స్తోత్రం ఆయన. మీతో ఉన్న ప్రతి మాట ప్రతి హృదయంలో అది నిలిచి ఫలించినట్లుగా కృప చూపించండి. లైవ్ ప్రోగ్రాంలో వింటున్న నీ బిడ్డలను కూడా మీరు ఆశ్రయించండి.
అయ్యా మా తండ్రి, నీ బిడ్డలందరూ నీ దృష్టికి అనుకూలంగా జీవించినట్లుగా సజీవంగా శరీరం మీకు సమర్పించు, పరిశుద్ధం అనుకూలమైన సజీవ యాగంగా మా శరీరం సమర్పించుకున్న వారిగా, అనుకూలమైన పైరులు లేక అనుకూలమైన ఫలములు ఫలించేవారిగా, అన్ని విధాలా మా తండ్రి నీకు ఇష్టలుగా శ్రేష్ఠ లోకంలో జీవిస్తూ మీరు అక్కడికి ఎదురు చూసేవారిగా, ప్రతివుడు మీరు ఆయతపరచుకున్నందులకి దేవా మీకు స్తోత్రం. అయ్యా మీరు కృప చూపును మీరే సాయం తెచ్చేవారి దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతుండగా, 2 వచనాలు పాడుతుండగా కళ్ళకు సమర్పిస్తాం. నేనానందింతును ప్రభువునందే, నేనడచెదను నా ప్రాణ ప్రియునితో. నేనానందింతును ప్రభువునందే, నేనడచెదను నా ప్రాణ ప్రియునితో. వేదన శోధన కలిగిన, వేదన శోధన కలిగిన నా యేసు వైపే చూచుచు నేనానందింతును ప్రభువునందే, నేనడచెదను నా ప్రాణ ప్రియునితో. జీవము గల దేవా నిన్ను దర్శింప, నా శరీరము నా హృదయము. జీవము గల దేవా నిన్ను దర్శింప, నా శరీరము నా హృదయము. ఆనందముతో కేకలేయుచుండా, ఆనందముతో కేకలేయుచుండా, నా ప్రాణమెంతో ఆశపడుచుండగా నేనానందింతును ప్రభువునందే, నేనడచెదను నా ప్రాణ ప్రియునితో. నేనానందింతును ప్రభువునందే, నేనడచెదను నా ప్రాణ ప్రియునితో. ధరల కంటెను మధురమైన మీ వాక్యములో, జుంటి తేరే ధరల కంటెను మధురమైన మీ వాక్యములో. ఆనందించెదా ధ్యానించెదను, ఆనందించెదా ధ్యానించెదను. దివారాత్రము నిన్ను స్తుతించెదా. నేనానందింతును ప్రభువునందే, నేనడచెదను నా ప్రాణ ప్రియునితో. నేనానందింతును ప్రభువునందే, నేనడచెదను నా ప్రాణ ప్రియునితో. వేదన శోధన కలిగిన, వేదన శోధన కలిగిన నా యేసు వైపే చూచుచు
నేనానందింతును ప్రభువు నందే నే నడచెదను నా ప్రాణ ప్రియునితో. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దైర తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోపకారి, మీ ఘనమైన నామమును బట్టి రాజా మీ స్తోత్రములు. మీ మహోపకారం చేత ఎన్నికలేని మమ్మల్ని ఎన్నిక చేసుకుని ప్రేమగా స్తోత్ర. మీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి నీ సొత్తుగా మార్చుకుని ప్రేమగా స్తోత్ర. లోకంలో మీ కొరకు ఫలించేవారిగా, సజీవ యాగముగా, మీకు అనుకూల సమయమైన ఆత్మఫలను ఫలించేవారిగా, మా దేహాన్ని మీకు సమర్పించుకున్నవారిగా, మీ సంపూర్ణ చిత్త అనుకూలమైన సంపూర్ణ చిత్తమును మేము జరిగించేవారిగా, అన్ని విధాలుగా మాతో నీ గురించి ఫలించడం వల్ల ఆయతపరచుకొని వేరే సాయం దాయిచ్చామని ఎల్లవేళ మమ్మల్ని అంగీకరించి మా గొప్ప దేవా మీ స్తోత్రం చెల్లిస్తూ, నీ వర్తమానమైన ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించండి, లోతని కార్యం జరిగించండి, ప్రతి వారికి ఇష్టలుగా శ్రేష్ఠులుగా జీవించుకోవదా ఇచ్చేయండి. ఓ మా తండ్రి అయినా దశంబరి తెలియ మా పరిశుద్ధుర, అలాగే మాత్రం కానుకలు తెలివి మా తండ్రి ఫోన్పే ద్వారా చెల్లించిన బిడ్డలకు దీవించి బలపరచండి. మీ మెండని మీళ్ళతో దీవులతో నింపి బలపరిచి ప్రతి వారు మీరు ఆకలి సిద్ధపడినట్లు మీరు కృప చూపించుకొని మీరే సహాయం దయచేయమని యుగ యుగములకు సజీవుడైన మా రాజా నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటుగా సహాయం చేయండి. లైవ్లో ఆయన వాక్యం వింటున్న మీ ప్రజలందరినీ మీ నాన్నకి అప్పగిస్తుంటాడు. వ్యాధిగ్రస్తుడిగా ఉంటే ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. సాతానికి కట్టలో ఉంటే అలాంటి వారికి విడుదల దయచేయండి. అక్కర్ల ఇబ్బందులు ఉంటే వారి అక్కర్ల సమస్యలు తీర్చండి. అందరికీ చాలా దేవుడు ప్రభువా మీకు స్తోత్రం. ఇటు జీవంగల సేవ బుద్ధిగంతా మన వరకు విస్తరించట్లో ద్వారాలు తెరువుని మీరే సహాయం దయచేయమని హైదరాబాద్ కొమ్ములు దర్శి బేసరపేట అలాగే ప్రొద్దుటూరు గోవులను సంగరులు దీవించండి, రాసి బలపరచండి. అయా మీ మెండైన దేవుడితో ప్రతి నింపబడినట్లుగా సర్వలోకంలో సకల పరిశుభ్రమని ఆశ్రయించమని సాయం చేయండి. నమ్మని వారిని నమ్ముడు కృప చూపించండి. ప్రతి మొక్కలు మీ నమ్మకున్నట్లుగా, ప్రతి నాలుక మీ నామను స్తుతించి కనపరిచినట్లుగా మీరు కృప చూపును వేరే సాయం దయచేయమని అయా నన్ను మమ్మల్ని విశ్వాసులందరినీ మీ బలమైన హస్తానికి దిగి అప్పగిస్తూ యేసునామమున ప్రార్థించుడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇక్కడ కూడా మనకున్న సర్వలోకం సకల పరిశుద్ధుడు ఉండుగాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.